మనం భక్తి చేస్తున్నామంటే కొన్ని మనం విడిచిపెట్టాలి, కొన్ని వాటిని మనం వెంబడించాలి. ఎవరిని వెంబడించాలంటే యేసుక్రీస్తుని వెంబడించాలి. మరి దేనిని విడిచిపెట్టాలంటే లోక ఆచారాలను విడిచిపెట్టాలి, సాంప్రదాయాలను విడిచిపెట్టాలి. ఎవరైనా మనం చెడు మార్గంలో నడవాలి అని మీరు నా వెంట రండి అంటే అలాంటి వాటిని విడిచిపెట్టాలి. మీరు అబద్ధాలు ఆడాలంటే అలాంటి వాటిని విడిచిపెట్టాలి. మనం అన్యాయం చేయడానికి ఒక వ్యక్తిని అన్యాయంగా మనం ముంచేద్దాము అన్న విషయాలు ఎవరైనా చెబుతున్నప్పుడు అలాంటి వారిని వెంబడించడం మానేయాలి. అంతే తప్పించి యేసుప్రభులు వారు ఏం చెప్పారండి? దొంగతనం చేయొద్దు అన్నారు, అబద్ధాలు ఆడొద్దు అన్నారు, వ్యభిచారం చేయొద్దు అన్నారు, నరహత్యలు చేయొద్దు అన్నారు, నీతిగా ఉండు అన్నారు, యథార్థంగా ఉండు అన్నారు, మంచిగా మాట్లాడు అన్నారు, నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయన్నారు. ఇలాంటి వారిని వెంబడించాలి మనం. లోకంలో చాలామంది చాలా వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వ్యభిచారాన్ని ప్రోత్సహించేవారు ఉన్నారు, అబద్ధాలను ప్రోత్సహించేవారు ఉన్నారు, దొంగతనాలను ప్రోత్సహించేవారు ఉన్నారు, చెడుని ప్రోత్సహించేవారిని వెంబడిస్తూ ఉన్నారు. నువ్వు వెంబడించవలసిన వాటిని కాదు, వేటినంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలి. అప్పుడే మనకి ఏం కలుగుతుందంటే జీవము కలుగుతుంది. ఏం కలుగుతుందండి? జీవం కలుగుతుంది. జీవం అనగా దేవుని యొక్క రాజ్యము. ఆ జీవములకు మనం అందరం ప్రవేశించాలి. మన భక్తి అందుకోసమే చేస్తున్నాం.